ఛానల్ సౌజన్య ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బొంబాయి రవ్వతో కేసరి అండి. ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే నేను చూపించే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. వీడియోస్ కొంచెం అప్లోడ్ లేట్ అవుతున్నాయి, దయచేసి అర్థం చేసుకోగలరు. కొంచెం ఆఫీస్ పని మీద నేను ఆఫీస్ వర్క్లో ఉండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ స్వీట్ నేను చెప్పిన రవ్వ కేసరి ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్దాం రండి. రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, యాలక్కాయలు 3 ఇవ్వండి, 3 నీళ్ళు, ఫుడ్ కలరు, నెయ్యి. ఇప్పుడు మనం రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూపించే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్య వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. కొంచెం నేను ఆఫీస్ వర్క్లో ఉండటం వల్ల నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బొంబాయి రవ్వ కేసరి అండి. ఫ్రెండ్స్, ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదండి. ఇందులో బొంబాయి రవ్వ వేస్తున్నాను. దీన్ని మనం కొంచెం రోస్ట్గా వేయించుకుందాం, లైట్గా ఊరుకుని అలా వేయించుకుంటే బాగుంటుందని చెప్పి నేను వేయించుతున్నాను. ఒక 2 మినిట్స్ అలా వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ వేయించుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. నెయ్యి కాకుండా ఇలా ప్లెయిన్గా వేయించుకోండి రవ్వని, చాలా బాగుంటుంది. ఈ గ్లాస్కి నేను ఇదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ గ్లాసుడి వాటర్ తీసుకున్నాను నేను చక్కగా. అలాగే ఇది షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మేము స్వీట్ తక్కువగా తింటాము. ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. మేము లైట్గా తింటాం కాబట్టి నేను దీనిలో తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో ఇంకో గ్లాసున్నర పంచదార వేసుకోండి. మేము షుగర్ తక్కువగా తింటాం కాబట్టి నేను లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు బొంబాయి రవ్వ వేగిపోయింది. దీన్ని నేను వేరే బౌల్లోకి తీసి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వేయించి తీసుకున్నాను. మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మరగాలంటే మనం మరిగేదాక వెయిట్ చేద్దాము. ఒక 2 మినిట్స్ అయితే మనకి మరిగిపోతాయి వాటరు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. మరిగింది. ఇప్పుడు నేను ఇందులో రవ్వను వేస్తున్నాను. మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాను కదా, ఆ రవ్వను వేసి చక్కగా బాగా ఉండలు కట్టకుండా కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలా ఉండలు కట్టి రవ్వ అంతా మనకు ఉడకాలి. కొంచెం బాగా ఉడికినాక మనం పంచదార వేసుకోవాలి. రవ్వని కొంచెంసేపు ఉడికిద్దాము, ఉండలు కట్టకుండా ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఉడుకుతుంది, కొంచెంసేపు ఉడకనిద్దాము ఫ్రెండ్స్. ఉడికింది చూడండి. ఇప్పుడు ఇందులోనే నేను పంచదార వేస్తున్నాను. ఇది నేను నాకు సరిపడినంత వేసుకుంటున్నాను, మీరు మీకు సరిపడినంత వేసుకోండి. మా ఇంట్లో షుగర్ కొంచెం తక్కువగా తింటారు కాబట్టి నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, మనకు అచ్చం భోజనాల్లో పెట్టినట్టు క్యాటరింగ్ స్టైల్లో సూపర్గా వస్తుంది కేసరి. ఒకసారి ఇలా చేసుకోండి, నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఆ పంచదార కరిగేదాకా మనం వెయిట్ చేయాలి. పంచదార కరిగినాక ఇవ్వండి కొంచెం కరిగిపోయింది షుగర్ కూడా. ఫ్రెండ్స్ యాలక్కాయలను ఎలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో యాలక్కాయలు వేద్దాం. అలాగే కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. కానీ ఫుడ్ కలర్ వేసుకుంటేనే కలర్ వస్తుంది కదా, కాబట్టి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను. అలాగే ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో దించే ముందు ఇంకొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు బాగా కలపాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి నెయ్యి కూడా పైకి వచ్చింది. కలుపుతానని చెప్పాను కదా, అన్నీ వేసి చక్కగా కలిపాను. నేను ఇప్పుడు మీకు సర్వింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయో దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజన్య సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంచెం ఆఫీస్ పనిలో బిజీగా ఉండి నేను మీకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి నాకు టైం ఉన్నప్పుడల్లా పెడతాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను సర్వింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే అండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.